మా చేతే బెత్తం తెప్పించి మమ్మల్నే కొట్టడం అని అంటుర్రుల్లా నిరుద్యోగులంతా. ఓయులా కాంగ్రెస్ మేనిఫెస్టో ఖైదాలందాలుగా పెట్టిర్రు నిరుద్యోగులంతా కలిసి. మా ఓట్లతోనే గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి గట్లనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 15 రోజులకే మమ్మల్ని మోసం చేస్తుండ్రు అన్కారమైతుండ్రు. 2 నెలల్లా 4000 నిరుద్యోగ భృతి, 2000 డ్యూటీలని చెప్పకపోతే ఏం చేస్తామో మాకే తెలియదు, అన్ని దలగబెడతాం, ఇష్టం వచ్చిన దాడులు చేస్తామని చెప్తుండు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతరాయ్. చూడాలి మళ్ళా గింతగానం కారం ఎందుకు అవుతురేమో మన నిరుద్యోగులు. గదేదో జల్దీ చేసేస్తే అయిపోతుంది కదా సార్లు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మాట తప్పారు. నేను ఎక్కడుందో చూపిండి అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, మరి మీరు మీ మేనిఫెస్టోలో 9వ పేజీలో స్పష్టంగా ఉంది 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి. అదేవిధంగా సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ లో ప్రియాంక గాంధీ గారే స్పష్టంగా మరి నెల 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం, మాకు ఓట్లేయండి అంటే, ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారంటే నిరుద్యోగుల ఓట్లతోనే. 2% నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మీది. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఆ నిరుద్యోగులే మీ యొక్క ప్రభుత్వాన్ని మెడలో ఉంచుతారు, ప్రభుత్వాన్ని పతనం చేయటం ఖాయమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే మాట తప్పకుండా నిరుద్యోగులకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి వచ్చే నెల నుంచి ఇవ్వకుంటే, హామీ నెరవేర్చకుంటే మీ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మరి ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడున్నాయో వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఆ ఉద్యోగాల్ని భర్తీకి మీరు చర్యలు చేపట్టాలని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. లేకపోతే మీ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీలో పోరాటం చేసి మిమ్మల్ని గద్దె దించుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.